జై శ్రీ రాధాకృష్ణ. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి హోటల్ స్టైల్ వేడి వేడి మైసూర్ బోండా అంటే ఇష్టం? అది ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మైదా పిండి వేసుకోవాలి. మనం పిండి ముందు రోజు కూడా నానబెట్టుకోవచ్చు కావాలనుకుంటే. వేసవికాలం అయితే ముందు రోజు నానబెట్టుకుంటే బాగా పుల్లగా అయిపోతుంది. మనం తయారు చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. జీరా కూడా వేసుకుంటే డైజెషన్ అనేది బాగుంటుంది. మైదా కాబట్టి జీరా అనేది యాడ్ చేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్గా మనం బయట తిన్నట్టే అనిపిస్తాయి అన్నమాట. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. మీరు నైటే నానబెట్టేసుకుంటే కనుక పిండిని వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా బాగా పొంగుతాయి అన్నమాట బజ్జీలు. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే వంట సోడా వేసుకోవాలి. మెల్లమెల్లగా వాటర్ వేసుకోవాలి, ఒకటేసారి వాటర్ వేసుకోకూడదు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే బోండా అనేది అంత మంచిగా రౌండ్ షేప్లో వస్తుంది అన్నమాట. అంతకన్నా వేరే ట్రిక్ ఏం లేదు. టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా బయట తిన్నట్టే అనిపిస్తుంది మనకి. కొంచెం కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు. చూపిస్తున్న విధంగా కలుపుకోండి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, కనిపిస్తున్న విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. ఎప్పుడు ఉండలు ఉంటే కనుక ఆయిల్లో బజ్జీ అనేది పేలిపోతుంది అన్నమాట. మీకు బాగా రాలేదు అనిపిస్తే ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. అస్సలు వేయని వాళ్ళైనా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. అంత ఈజీ. ట్రిక్ తెలియాలంతే. బాగా కలుపుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, ఉండలు అనేవి ఏం లేకుండా కలుపుకోవడం వల్ల బజ్జీలు అనేవి మనకి పొంగుతాయి అన్నమాట. స్టవ్ పెట్టుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని చిన్న చిన్నగా వేసుకోండి, ఎందుకంటే బుడ్డిగా వేస్తే అవి పెద్దగా అవుతాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలి. చూసారా, ఎంత చిన్నగా వేస్తూనే ఎంత బాగా పొంగుతున్నాయో. మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మధ్యలో ఉడకకపోవడం అలాంటివి ఏమీ ఉండవు. ఇలా మూవ్ చేస్తూ వేపుకోవాలి. అప్పుడు మొత్తం అటు ఇటు కూడా ఫ్రై అవుతుంది.
గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే పక్కన బౌల్లో కాగితం పెట్టుకుని దాంట్లోకి తీసేసుకోవడం. చూసారా ఎంత బాగా వేగాయో? టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. చూస్తూనే నోరు ఊరుతుంది కదా. అయితే ఖచ్చితంగా ఈసారి ట్రై చేసి చూడండి. దీంట్లోకి కాంబినేషన్ పల్లీ చట్నీ. చాలా సాఫ్ట్గా, చాలా స్పాంజీగా, నోట్లో పెట్టుకోగానే తినేయాలనిపిస్తుంది. ఖచ్చితంగా రోటి పచ్చడిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.